రచ్చ చేస్తున్నారు, అలవా చేస్తున్నారు, రచ్చ ఆగితం చేస్తున్నారు. పైగంతా ఆ పెట్లో అంతా కూడా వాళ్ళని లాగడం వీళ్ళని లాగడం అట్లా ఉంది పరిస్థితి. ఆయన వాళ్ళ నాన్న పిలిచి, ఏమండి మీ పిల్లల వల్ల చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది, మీ పిల్లల్ని మీరు కాస్త అదుపు చేసుకోకూడదా అని చెప్తూనే, ఓకే సార్ అవునండి, మేము ఇప్పుడు సరాసరి హాస్పిటల్ నుంచి వస్తున్నాము, హాస్పిటల్లో ఒక గంట క్రితం వాళ్ళమ్మ చనిపోయింది, మా పిల్లలమ్మ చనిపోయింది అని చెప్పాడు. అప్పుడు దాకా స్టీఫెన్ కోవే గారు ఆయన చూసినటువంటి ఆ పిల్లల పట్ల చూసినటువంటి దృష్టికోణం ఇప్పుడు ఒక్కసారిగా మారిందా లేదా, పటా పంచిలైపోయిందా లేదా. సో కాబట్టి అక్కడ ఏంటంటే ఒక విషయం పట్ల మనం చూసేటువంటి దృష్టికోణం మారాలి. ఎప్పుడైతే ఆ దృష్టికోణం మారుతుందో అప్పుడు మనిషిలో ఒక దృక్పథం అనేది ఏర్పడుతుంది. ఆ దృక్పథమే మనల్ని నడిపిస్తుంది, ఆ దృక్పథమే మనల్ని నడిపిస్తుంది అని చెప్తున్నాడు ఆయన, స్టీఫెన్ కోవే ఆయన పేరు. ఓకేనా, అది ఇంకొక క్లాస్లో అయితే చెప్పుకున్నాము, దానికి కొంచెం డెవలప్ అవ్వాలి. సరే, అసలు ఏంటో కొంత జ్ఞానాన్ని తెలుసుకున్నాము. అంటే మీకు ఈ సబ్జెక్ట్ అవసరం అనిపిస్తుంది కాబట్టి ఈ సబ్జెక్ట్ చెప్తాను. అది నోట్ చేసుకోవచ్చు, లేకపోయినా ఇబ్బంది ఏం లేదమ్మా. ఇప్పుడు మనం ఉన్నాం, ఇది శరీరం కదా. ఈ శరీరము ఏర్పడాలి అంటే ఏమి కావాలి అంటే అసలు ఎన్ని విధాలుగా ఈ శరీరం మనం ఏమనుకుంటున్నామంటే ఇది శరీరము, ఈ శరీరం నేను, ఈ శరీరం నాది అని మనం అనుకుంటున్నాం కదా. ఇదే కదా మనకు తెలిసిన సత్యం అంతా, ఇదే కదా. మరి ఈ శరీరము ఏర్పడాలి అంటే ఎట్లా ఏర్పడుతుంది అనేటువంటి జ్ఞానాన్ని కానీ మనం తెలుసుకోగలిగితే అప్పుడు ఆత్మ జ్ఞానం వైపుకి చాలా సులభంగా వెళ్ళచ్చు. మీకు ఇప్పుడు 18 క్లాసులు జరుగున్నాయి కదా, ఇంకా 41 రోజులు ఇంకా కూడా కొనసాగండి. ఇట్లాగే ఆధ్యాత్మికాన్ని వదలొద్దండి, ధ్యానాన్ని వదలొద్దు. జ్ఞానం కావాలంటే నేర్చుకుంటూ వెళ్ళడమే. ఓకేనా, ఈ శరీరం అనేది ఎలా ఏర్పడుతుంది అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఈ శరీరంలో మనకు పంచేంద్రియాలు అనేటివి 5 ఉన్నాయి. పంచేంద్రియాలు అంటే మీకు తెలుసా, విన్నారా చెప్పండి. పంచేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలే. పంచేంద్రియాలు అంటేనే జ్ఞానేంద్రియాలు. ఇవి 5 ఉన్నాయి. అవి ఏంటి తెలిసి చెప్పండి. చెప్పారు, మీరు చెప్పింది కరెక్టే. కరెక్టే, కానీ దాన్ని ఇంకొంచెం మోడర్న్గా చెప్పాలి. ఎట్లాగంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, నోరు కాదు, నాలుక, చర్మం, శరీరం, చర్మం, ఈ చర్మం, ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటిని పంచేంద్రియాలు అని కూడా అంటారు. ఇవి 5. తర్వాత కర్మేంద్రియాలు 5. కర్మేంద్రియాలు అంటే ఏంటో చెప్తారా? అంటే నేను చిన్న క్లాసే చెప్తున్నా ఈరోజు, పెద్ద క్లాస్ చెప్పట్లే. అది మళ్ళీ చెప్పుకుందామని చెప్పట్లేదు, చిన్న క్లాసే చెప్తున్నా. కర్మేంద్రియాలు 5. అవి ఏంటో చెప్తారా? తెలియదు కదా, సరే నేనే చెప్తాను. కాళ్ళు, చేతులు, కాళ్ళు, అర్థమైందా? తర్వాత నోరు అనేది కర్మేంద్రియం. తర్వాత ఉపస్థ పాయు. ఉపస్థ అంటే అర్థం ఏంటంటే సంతానోత్పత్తి కోసం ఉపయోగపడేటువంటి అవయవం. సంతానోత్పత్తి కోసం ఉపయోగపడేటువంటి అవయవాలు ఉపస్థ అంటారు దాన్ని. పాయువు అంటే అర్థం ఏంటంటే శరీరంలో మనము ఎన్నో రకాలైనటువంటి పదార్థాలను తీసుకోగా వాటిలో వ్యర్థ పదార్థాలని బయటికి పంపించేది పాయువు. వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేది పాయువు. సో ఇవి 5 జ్ఞానేంద్రియాలు. బాగా వినండి, విన్నట్టే ఉంటుంది, అర్థమైనట్టే ఉంటుంది, కానీ కొంచెం జాగ్రత్తగా వినాలా. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచభూతాలు
పంచభూతాలు. దీన్ని అయితే మీరు ఎన్నో దగ్గరలో వినుంటారు, పంచభూతాలు 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 అని. ఆ భూతాలు ఏంది? శరీరంలో ఉండే భూతాలు 5 భూతాలు ఏంది? పంచభూతాలు. పంచభూతాలను మాకు చెప్పేది ఏంటంటే గాలి, నీరు, భూమి, ఇంకా పైకి పో, ఆకాశం. పంచభూతాలు. ఇవి పంచభూతాలు. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం, భూమి. ఇవి 5. ఇవన్నీ శరీరంలో ఇవి 5. ఇంకొక 5 ఉన్నాయి, ఇంకా ఒక 5 ఉన్నాయి. ఆ 5 ఏంటో తెలుసా? వీటిని పంచ ప్రాణాలు అంటారు. వీటిని పంచ ప్రాణాలు అంటారు. అంటే 5 వాయువులు అని అర్థం. కానీ ఆధ్యాత్మికంగా అంత మనకు అది అవసరం లేదు కాబట్టి మనం ఏం చెప్తామంటే 5 శరీరాలు అంటాం. ఏమంటాము? 5 శరీరాలు అంటాం. అవి ఏందో మళ్ళీ చూద్దాం, ఇప్పుడే కాదు మళ్ళీ చూద్దాం, ఇది తర్వాత చూద్దాం. 5 శరీరాలు. అప్పటికి ఎన్ని అయినాయి మొత్తం? 10, ఇదొక 5, 15. 20 అనేవాళ్ళు చేతులు ఎత్తండి, 15 అనేవాళ్ళు చేతులు. 20 కరెక్ట్. ఎట్లా? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచభూతాలు 5 శరీరాలు. ఈ 4 కలిపితే 20 ఎలిమెంట్స్ తో ఈ శరీరం తయారైందండి. 20 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ శరీరంలో. ఒక శరీరం ఇది ఒకటే కాదు, 20 ఎలిమెంట్స్. అక్కడికి అయిపోలేదండి, చప్పర్లు పట్టదు, అక్కడికి అయిపోలేదు. ఇది ఈ 20 ఎలిమెంట్స్ తో తయారైనటువంటి ఈ శరీరం. అంటే అన్ని పనిముట్లు అన్ని తెచ్చి ఒక కంప్యూటర్ రెడీ అయిపోయింది, హార్డ్వేర్ రెడీ అయింది. ఈ హార్డ్వేర్ నడిపించాలంటే లోపల ఏం కావాలి? ఏమేయాలి దానికి? సరే ఓకేలే, అది తర్వాత, అది ప్రాపంచికంలో కావాలి. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క హార్డ్వేర్ నడిపించాలంటే సాఫ్ట్వేర్ కావాలి. అవునా కదమ్మా? సాఫ్ట్వేర్ కావాలి దాని లోపల, అవునా కదా? మరి ఆ సాఫ్ట్వేర్ అనేది వేస్తేనే ఆ యొక్క కంప్యూటర్ అనేది, ఆ హార్డ్వేర్ అనేది పనిచేస్తుంది. మరి ఈ మనిషి రెడీ అయిపోయాడు. ఏది? ఈ 20 ఎలిమెంట్స్తో రెడీ అయ్యాడు. ఈ 20 ఎలిమెంట్స్తో రెడీ అయినటువంటి ఈ యొక్క శరీరం అనేది నడవాలి అంటే సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ని, మనిషిలో ఉండే సాఫ్ట్వేర్ ఏందో తెలుసా? దీన్ని అంతఃకరణము అంటారు. ఏమంటారు? అంతఃకరణము అంటారు. అదేందో తెలుసా? మనసు, బుద్ధి, చిత్తము, అహం. మనిషిని నడిపించేది ఈ 4. మనిషిని నడిపించేది అంతఃకరణాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహం. అర్థమైందా? మనసు అంటే ఏంటంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క కోరికలు కూడా ఉండొచ్చు. ఏదైనా అది లేకపోతే సృష్టి ఉందా? ఒట్టి మాటలైతే కట్టి పెట్టేయండి. అర్థమైందా? ఒట్టి మాటలే వద్దు, అంత సత్యమే కావాలి. ఆలోచన, కోరిక ఇది లేకపోతే సృష్టి లేదు అసలు. అదంతా ఒట్టి మాటలు. నాకేం కోరికలు లేవు సార్, నాకు కూడా ఎన్నో కోరికలు ఉన్నాయి. అది అలాంటి మాటలే వద్దు. అవునా కదా? అవునా కదా? సత్యం ఇది. సో ఇక్కడ ఈ విషయం మీద అంటే మనసు, తర్వాత బుద్ధి. బుద్ధి అంటే ఏంటంటే మరి మనసు అనేది చెప్తుంది. ఏమని చెప్తుందంటే ఆ స్వీట్ ఉండడు మలై కాజా, అది కానీ తింటే చెప్తుందా చెప్పదా? మళ్ళీ ఉంటుంది అంటది. ఆ మలై కాజా తినంటది, మళ్ళీ స్వీట్ ఎంత మెత్తగా ఉంటుంది, మళ్ళీ ఉంటుంది అనిపిస్తుంది. బుద్ధి ఉంటుంది ఇక్కడ. ఆ బుద్ధి ఏం చెప్తుందో తెలుసా? ఇప్పటికి 150 200 షుగర్ ఉంది. ఆ 200 షుగర్ 300 పోతుంది. ఆ తర్వాత నువ్వు పోగొట్టావు, తలదిపోతుంది అని చెప్తుంది బుద్ధి. చెప్పదా? చెప్తుంది. కానీ మనం బుద్ధిని తొక్కి పెడతాం, తొక్కి బట్టి మనసు వైపు పరిగిస్తాం. ఏం కాదు, మళ్ళీ మాత్ర వేసుకుంటారు. ఎట్లాగా చెప్తాను తెలుసు, మనం ఆ మనసుకే మనసు వైపు పరిగిస్తాం, మనం బుద్ధి వైపు అట్లాంటి. ఇక్కడ ఏంటంటే మన ఇంటికి ఒక పని మనిషి వచ్చారు అనుకుందాం. పని మనిషికి మనం పనులు చెప్తాం కదా, ఆ పని చేయి, ఈ పని చేయి.
పని మనిషి నేరుగా ఇంట్లోకి వచ్చేసి ఏమ్మా నువ్వు ఆ పని చేయి ఈ పని చేయి అంటే ఎట్లా ఉంటుంది? అదే మనసుకి శరీరానికి తేడా. అంటే మనసు మీద మనం స్వారీ చేయాలి కానీ మన మీద మనసు స్వారీ చేయకూడదు. అర్థమవుతుందా ఈ పాయింట్? మనసు మీద మనం స్వారీ చేయాల. మనసు మీద మనం స్వారీ చేయాలి అంటే మన బుద్ధి పెరగాల. బుద్ధి పెరగాల. బుద్ధి పెరగాలంటే ఏం కావాలా? జ్ఞానం కావాలి. బుద్ధి పెరగాలంటే జ్ఞానం కావాలా. ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానం కావాలా. ఫస్ట్ కామన్ సెన్స్ అనేది ఒకటి కావాలా. ఆ విచక్షణ జ్ఞానం పెరగాలి అంటే మనకు పత్రిజీ గారు టపా 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 కొట్టాడు. ఏంది? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేసాడు ఆయన. ఆ మూడు అసలు ఆ మూడిట్లో మనకి మాటలతో కాదు అది. ఆ మూడు తీసుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నాయి కదా మహాసముద్రాలు ఒక 5 ఉన్నాయి కదా, ఆ 5 కూడా చాలు. అంత ప్రాఫిట్స్ ఉన్నాయి. జ్ఞానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఈ మూడిట్లో అంత టాపిక్స్ ఉన్నాయి. అంత చాలా ఉన్నాయి. లోపలికి వెళ్ళే కొద్ది చాలా చాలా వస్తుంటాయి. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం జ్ఞానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అంటే కంపల్సరీ. ఎందుకు కంపల్సరీ అనేది కూడా మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు 5 శరీరాలు అన్నాం, పంచభూతాలు అన్నాం. ఓకే, పంచభూతాల గురించి తెలుసుకున్నాం, జ్ఞానేంద్రియాల గురించి తెలుసుకున్నాం. మరి ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఎట్లాంటి జ్ఞానం అంటే ఏంది? జ్ఞానమే కదా. ఎట్లాంటి విశ్రం తీసుకోవాలి అనే దాని గురించి ఒక 4 వాక్యాలు చెప్తాను. ఓకేనా? అవును, చెప్తాను నెక్స్ట్. ఇప్పుడు జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నాం. జ్ఞానేంద్రియాలు 5 అన్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఒక వ్యక్తి అనే వ్యక్తి ఈ పాయింట్ని అయితే మీరు ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారో అంతకాలం ఉపయోగపడుతుందండి ఈ పాయింట్. మనిషి క్రానిక్ ఎనర్జీ, కాన్షియస్ ఎనర్జీ. క్రానిక్ ఎనర్జీ, కాన్షియస్ ఎనర్జీ ఈ పదాలు మా వాళ్ళకు కూడా చాలా మందికి తెలియదు. క్రానిక్ ఎనర్జీ, కాన్షియస్ ఎనర్జీ ఈ 2 కలిస్తేనే కాస్మిక్ ఎనర్జీ. ఆ 2 కలిస్తేనే కాస్మిక్ ఎనర్జీ అన్నమాట. అంటే ఇక్కడ ఒక మనిషి ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు శక్తిని స్వీకరిస్తుంటాడు, శక్తిని గ్రహిస్తుంటాడు, మరియు శక్తిని ఖర్చు పెడుతుంటాడు. మనిషి యొక్క వ్యక్తిత్వం కావచ్చు, మనిషి యొక్క వికాసం కావచ్చు, ఈ శక్తిని గ్రహించడము, శక్తిని ఖర్చు పెట్టడం మీద జరుగుతుంటుంది. ఎట్లాగంటే అది మనము ఇప్పుడు ఎట్లాగా ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు అక్కడ పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ మీదకి నా దృష్టిని మలచాను. అది పిరమిడు అనేటువంటి విషయము నా కళ్ళ ద్వారా నాకు లోపలికి సంకేతాలు వెళ్తున్నాయి. సో ఈ సంకేతాలు వెళ్ళినప్పుడు నా యొక్క దృష్టికోణం అనేది దాని మీద ఉంది. ఆ దృష్టికోణం అనేది నేను దేని మీదైతే పెట్టానో అక్కడికి నా మనసు వెళుతుంది, పోతుంది కదా, దాని మీద పోయింది. దాని మీదకి మనసు పోయినప్పుడు ఆటోమేటిక్గా నా యొక్క బుద్ధి కూడా దాని మీద పోతుంది. బుద్ధి మనసు ఎప్పుడైతే పోయాయో దాని మీదకి అక్కడికి నా కాన్షియస్ అనేది కూడా అక్కడికి పోతుంది. అవునా కదా? నా కాన్షియస్ అనేది కూడా అక్కడికి పోతుంది. నా చైతన్యం అంటారు దాన్ని, చైతన్య శక్తి అంటారు తెలుగులో. ఆ చైతన్య శక్తి అనేది కూడా అక్కడికి వెళ్తుంది. సో అక్కడికి నా చైతన్య శక్తి ఎప్పుడైతే పోయిందో, ఈ పాయింట్ బాగా వినాలయ్యా నువ్వు కూడా. నా కాన్షియస్ అనేది, నా చైతన్య శక్తి అనేది ఎప్పుడైతే అక్కడికి పోయిందో నీ ఆత్మశక్తి కూడా అక్కడికి వస్తుంది. నీ ఆత్మశక్తి కూడా దాని మీదకి ఫోకస్ అవుతుంది. ఇక్కడ మనం దేని మీదైతే ఫోకస్ చేశామో అక్కడికి ఈ యొక్క చైతన్య శక్తి, ఆత్మశక్తి 2 కూడా మిళితమైనప్పుడే నీ యొక్క ఆధ్యాత్మిక శక్తి అది ఒకటి, అది వేరే, అది మళ్ళీ చూద్దాం. నీ ప్రాణశక్తి దాని గురించి అక్కడికి వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు సపోజు 4 రూములు ఉన్నాయనుకున్నాం. ఈ 4 రూముల్లో చీకటి ఉంది. మన దగ్గర వెలిగేటువంటి ఒక బంతి ఉందనుకున్నాం. ఆ బంతిని దేని మీద అయితే కొడతామో, కాలుతో ఏ గదిలోకి అయితే కొడతామో ఆ గదిలో వెలుతురు వస్తుంది. అవునా కదా? మళ్ళీ ఆ బంతిని ఇంకొక గదిలోకి వేస్తే
అక్కడ వస్తుంది. సో ఇక్కడ మనిషి పరిపూర్ణత చెందడము అంటే అర్థం ఏంటంటే, మనం 5 శరీరాలు అన్నాం కదా, ఈ 5 శరీరాలతో పాటుగా మనం పంచేంద్రియాలతో తీసుకునేటువంటి శక్తి మరియు ఈ అన్ని మిళితమైనటువంటి ఆ శక్తి అనేది ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా తీసుకుంటావో అప్పుడే నువ్వు పాజిటివ్గా వర్క్ చేయగలవు. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలతోటి కళ్ళతోటి మనం ఏదైతే చూడకూడని దృశ్యాలు చూస్తామో, సపోజ్ రోడ్లో పోతూ ఉన్నాము, యాక్సిడెంట్ అయింది, పడిపోయారు, ఏదో జరిగింది, ఏదో అయిపోయింది, లేదా పక్కింట్లో ఏదో డిసీజ్ వచ్చి చనిపోయారు అనుకో, దాన్ని కళ్ళతో చూస్తాం. ఇక మనసు అనేది మనకు కూడా అది జరిగినట్టే ఆలోచిస్తాం, అవునా కూడా. సో అక్కడ మనం మొత్తం మన ఎనర్జీని కోల్పోతున్నామా. సో ఎప్పుడైతే మనం చూసేటువంటి ఆ యొక్క విధానంలో మనం పాజిటివ్ అనేది చూడాలి. అనేక రకాలైనటువంటి సీరియల్స్, అనేక రకాలైనటువంటి విధానాలు ఇవన్నీ చాలా వస్తున్నాయి. సో వాటి అన్నిటి మీద మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే అక్కడ పెడుతున్నామో మన కాన్షియస్ అక్కడికి పోతుంది, మన ఆత్మశక్తి అక్కడికి పోతుంది, మన చైతన్య శక్తి, ఆత్మశక్తి రెండు అక్కడికి వెళ్తున్నాయి. ఆ రెండు ఎప్పుడైతే అక్కడికి వెళ్తాయో అక్కడ దుర్వినియోగం చేస్తున్నాం మన శక్తిని అంతా కూడా. అర్థమైందా? ముక్కు ఉంది, ముక్కు ద్వారా ఒక మంచి ప్రదేశానికి వెళ్ళామనుకోండి, అక్కడ బ్రహ్మాండమైనటువంటి విధానంలో మంచి సుగంధభరితమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉందనుకున్నాం. అప్పుడు మన ముక్కు ద్వారా మనకు అందేటువంటి ఆ మెదడుకు అందేటువంటి ఆ యొక్క విధానము వేరుగా ఉంటుంది, అవునా కదా. అప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక గుడికి వెళ్ళాము, ఆ గుడిలో మనం లోపలికి అడుగు పెడుతూనే మంచి సుగంధభరితమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము దాన్ని అనుభవిస్తాం. సో అక్కడ పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటాం. అదే ఒక కొంపు కట్టేటువంటి ప్రదేశానికి వెళ్ళాము, అక్కడ ఏం చేస్తాం, ముక్కు మూసుకుంటాం కదా, అవునా కదా. అక్కడ దాన్ని నెగిటివ్ పాజిటివ్ అంటే ఇదే. అంతేగాని ప్రపంచంలో మనం చూసేటువంటి విధానమే ఏదైనా అంటే దాన్ని పక్కన పెడదాం, ఆధ్యాత్మికాన్ని కాసేపు పక్కన పెడితే ఇక్కడ ఉండేటువంటి విధానాల గురించి అంటే అట్లా పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకుంటాం, అవునా కదా. సో అదేవిధంగా చర్మం అనేది ఉంది. ఇప్పుడు పసిబిడ్డలు ఉన్నారనుకుందాం, పసిబిడ్డల్ని మనం అలా హత్తుకుంటాం. ఆ చర్మం అనేది మనకు తగిలినప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, అవునా కదా కదా. ఆ చర్మం ద్వారా అట్లాంటి జ్ఞానాన్ని మనం తీసుకుంటాం కదా. ఆ తర్వాత ఏముంది, నాలుక ఉంది. నాలుక అనేది ఏం చేస్తుంది, మనకు మధురానుభూతినిస్తుంది. మంచి ఆహారం ఇప్పుడు బాగా రెడీ చేసాము, దాన్ని అట్లా ప్లేట్లో కొట్టామనుకో ఏం జరుగుతుంది, దాని రుచి చూసి బాగుందని చెప్పగలం, కానీ తృప్తి ఉంటుందా, ఉండదు. దాన్ని బాగా అంత స్పూన్తో బాగా వేస్తే తింటే తృప్తిగా ఉంటుంది, అవునా కదమ్మా, నిజమా కదా. సో ఆ విధంగా నాలుగుతోటి తీసుకునేటువంటి ఆ యొక్క విధానాన్ని కూడా తీసుకోవాలి. తర్వాత శ్రవణానందం, చెవుల ద్వారా మంచి మంచి సబ్జెక్ట్స్, మంచి మంచి జ్ఞానాన్ని మనం విన్నప్పుడు ఆ చెవుల ద్వారా కూడా ఆహ్లాదకరంగా పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటాం. ఇట్లా ఈ 5 ద్వారా మనం తీసుకునేటువంటి ఎనర్జీ పాజిటివ్గా ఉండాలి, ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీలోకి పోకూడదు. సో ఆ విధంగా మనము ఈ జ్ఞానేంద్రియాల ద్వారా అయితే ఏమి, కర్మేంద్రియాల ద్వారా అయితే ఏమి, ఇట్లాగ 5 శరీరాల ద్వారా అయితే ఏమి తీసుకునేటువంటి ఈ ఎనర్జీస్ అన్నీ కూడా ఎప్పుడైతే ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకొని మనము ఒక్కొక్క శరీరంలో మనము వాటిని ఉపయోగించుకుంటామో, ఆ శరీరాల గురించి ఇప్పుడు చెప్తాను నేను, ఎట్లా ఉపయోగించుకుంటామో అప్పుడు మనం పాజిటివ్గా తయారవుతాం, శక్తివంతులుగా తయారవుతాం. ఆ శక్తివంతులుగా తయారమైనది ఇదే. నువ్వు ఒక మినిస్టర్ అవ్వాలన్నా, ఒక బ్రహ్మాండమైనటువంటి వక్త అవ్వాలన్నా, ఏది అవ్వాలన్నా నువ్వు శక్తిని తీసుకునేటువంటి విధానంలో మార్పు, అంతే, ఇంక వేరే ఏం లేదు ఇక్కడ. నువ్వు చెప్పేటువంటి ఆ విధానాన్ని 10 మంది వినాలన్నా ఆ నీలో ఉన్నటువంటి ఆ శక్తే. ఎప్పుడైతే దీన్ని అన్ని రకాలుగా పాజిటివ్గా మనం పేర్చుకుంటూ పోతామో అదే నిన్ను నడిపిస్తూ పోతుంది, అర్థమవుతుందా. ఈ శక్తి అనేది, ఈ యొక్క ఎనర్జీ అనేది నిన్ను అంత పైకి ఎత్తగలదు, లేదంటే లోపలికి పడేయగలదు. అది ఎవరి మీద ఆధారపడింది,
మన మీదే ఆధారపడింది. అవునా కదా? మనం తీసుకునేటువంటి విధానం మీదే ఆధారపడింది. సో ఇక్కడ దాంతో పాటుగా స్పిరిచువల్ ట్యాబ్లెట్స్, ఆధ్యాత్మిక జ్ఞాన గుళికల్ని నేను జోడిస్తున్నాను. ఎట్లాగ జోడిస్తున్నానంటే, ఇప్పుడు మన శరీరం ఉంది, ఈ శరీరానికి బాగలేకుండా వచ్చింది అనుకుందాం. బాగలేకుండా వచ్చినప్పుడు మనకు అనేక రకాలైనటువంటి వైద్య విధానాలు ఉన్నాయి. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యోగా, ఆక్యుపంచరు, ఇంక చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు ఉన్నాయి. మరి వీటన్నింటిలో కూడా వైద్యం ఉంది. మరి పత్రిజీ గారు నో మెడిసిన్ నో డాక్టర్ అనేటువంటి వైద్య విధానాన్ని, అంటే ధ్యాన ఆరోగ్య శాస్త్రాన్ని ఎందుకు తెచ్చారు అనేది పాయింట్. ఇక్కడ ధ్యాన ఆరోగ్య శాస్త్రాన్ని ఆయన మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు ఏ వైద్య విధానం తీసుకున్నా కూడా అన్నీ కరెక్టే, ఏది తప్పు కాదు, అన్నీ కరెక్టే. కాకపోతే అక్కడ లేనిది ఏంటంటే ధ్యానం లేదు, తర్వాత శాకాహారం లేదు, తర్వాత జ్ఞానం లేదు. ఈ మూడు లేవు వాటిలో. ఆ వైద్య విధానాలకి మనం ఎప్పుడైతే ధ్యానము, శాకాహారము, జ్ఞానాన్ని ఈ మూడింటిని కలుపుతామో, జోడించినప్పుడు నువ్వు ఉపశమనాన్ని కాదు పొందేది, నివారణ పొందుతావు అని చెప్తున్నారు. అర్థమైందా? నివారణ, ఉపశమనం అంటే తెలుసుగా, తాత్కాలికం. నివారణ అంటే శాశ్వతంగా దాన్ని పోగొట్టడం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనం 5 శరీరాలు చెప్పుకున్నాం కదా. ఇది మానవ శరీరం. ఈ శరీరానికి ఏదో ఒకటి జబ్బు వచ్చిందో, ఏదో రోగమో, ఏదో బాధలో, కష్టాలు అన్నీ ఉంటాయి కదా. ఒకటే కాదు, జబ్బు అనేది, రోగం అనేది కాదు, అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఏం జరగాలి అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు మనకు భుజాల్లో నొప్పి ఉంది అనుకున్నాం. ఒక దగ్గర నొప్పి ఉంది అంటే అర్థం ఏంటంటే, ఒక దగ్గర పడ్డప్పుడు ఒక గాయం అయిందో, లేదు ఈ భుజంలో ఉన్నటువంటి ఆ కీళ్ళు అరిగిపోయినాయో, లేదు మోకాళ్ళలో ఉండేటువంటి కీళ్ళు అరిగిపోయినాయో, ఏదో ఎక్స్రేనో స్కానింగో తీసినప్పుడు అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అక్కడ నొప్పి రావడం సహజం. అవునా కదా? బోన్ ఇరిగింది, ఆ బోన్ ఇరిగినప్పుడు అక్కడ అది కనపడుతుంది మనకు. కనపడ్డప్పుడు నీకు నొప్పి రావడం అనేది సహజం. అలా కాకుండా అంతా బాగుంది కానీ నొప్పి ఉంది. అంతా బాగున్నప్పుడు నొప్పి ఉండకూడదుగా. మన నొప్పి మనకు తెలుస్తుంది, ఎదుటి వ్యక్తికి తెలుస్తుందా? డాక్టర్ కాడికి పోతే డాక్టర్ ఏమంటాడు, అంతా బాగుంది, హ్యాపీగా, సరే పర్లేదు కానీ పెయిన్ కిల్లర్ రాస్తాడు, రిలీఫ్ కోసం మజిల్ రిలీఫ్ రాస్తాడు. అవునా కదా? మరి అక్కడ ఏం జరుగుతుంది? మరి ఎందుకు నొప్పి వస్తుంది అంటే, ఈ శరీరాన్ని అంటిపెట్టుకొని, ఈ శరీరం అనేది ఒకటి తీసుకున్నాం, ఆ శరీరాన్ని అంటిపెట్టుకొని ఆ శరీరం చుట్టూ, అంటే ఒక గోని సంచి అనుకున్నాం, ఆ సంచిలో ఈ శరీరం ఉంది, ఈ శరీరము దాని చుట్టూ ప్రాణమయ శరీరం ఉంది. ఏముంది? రెండో శరీరం, ప్రాణమయ శరీరం ఉంది. ఆ ప్రాణమయ శరీరంలో మనకు నాడులు ఉంటాయి, దాంట్లో నాడులు ఉంటాయి. ఆ నాడులు మన కంటికి కనపడవు, ఎక్స్రేకి దొరకవు, స్కానింగ్కి దొరకవు, కానీ నొప్పి ఉంది. ఆ నాడుల్లో వచ్చేటువంటి నొప్పి నీకు శరీరం మీద చూపిస్తుంది. అర్థమవుతుందా? మరి అక్కడ ఎందుకు ధ్యానం చేయమంటున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ధ్యానము ద్వారా నీ ప్రాణమయ శరీరం, నీ ఎనర్జిక్ బాడీ అనేది యాక్టివేషన్లోకి వస్తుంది. అర్థమవుతుందా? తర్వాత మూడో శరీరానికి వెళ్దామా? మనోమయ శరీరం, ఆస్ట్రల్ బాడీ అన్నారు. మనోమయ శరీరం. ఈ మనోమయ శరీరం అనేది ఎలా, ఇప్పుడు ఈ అంటే మామూలుగా స్థూల శరీరం కాకుండా ప్రాణమయ శరీరం అంటే ఏంది అర్థమైంది కదా. దాని చుట్టూ ఉండేది నాడులు. అర్థమవుతుందా? మనం ధ్యానం చేయడం వల్ల ఆ నాడులన్నింటినీ మనం యాక్టివేషన్లో తెచ్చుకున్నాం. దాని విశ్లేషణ అంటే 1 వారం 10 రోజులు పడుతుంది.
నేను 1-2 మాటల్లోనే చెప్తున్నా. దాని తర్వాత మనోమయ శరీరం. మనోమయ శరీరం అనేది మనకు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే, దీన్ని హాస్టల్ బాడీ అంటారు. మనం పడుకుంటాం, నిద్రపోతున్నాం. నిద్రపోయినప్పుడు మనకు అనేక రకాలైనటువంటి కళలు వస్తూ ఉన్నాయి. ఆ కళల్లో మనం ఎక్కడెక్కడో విహరిస్తున్నాం, ఎక్కడికెక్కడికో పోతున్నాం, వస్తున్నాం. అవునా కదా? రకరకాలుగా పక్కింట్లో కూడా పోయి కూర్చొని కూడా మాట్లాడుకొని కళలు వస్తూ ఉంటాయి. మనకు అనేక రకాలైన కళలు వస్తాయి. వీటిని ఏమంటారంటే మనోమయము అంటారు, ఆస్ట్రల్ అంటారు. అర్థమవుతుందా? ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? ఇది 3వ శరీరం. ఈ 3వ శరీరంలో ఏముంటుంది అంటే, ఈ జన్మకి సంబంధించినటువంటి, పుట్టినప్పటి నుంచి ఈ జన్మకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు దాంట్లో నిక్షిప్తమవుతాయి. 3వ శరీరం. అర్థమవుతుందా? 3వ శరీరంలో నిక్షిప్తమవుతాయి. తర్వాత వచ్చేసి విజ్ఞానమయ కోశం. 4వ బాడీ విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అంటే ఏంటంటే బుద్ధి శరీరం. ఎప్పుడైతే మనం బుద్ధిని పెంచుకుంటామో అప్పుడు మన జ్ఞానం అనేది పెరుగుతుంది. మన జ్ఞానాన్ని ఎప్పుడైతే పెంచుకుంటూ పోతామో అక్కడ ఆ 4వ శరీరం అనేది యాక్టివేషన్లోకి వస్తుంది. అది ఎలాగా అంటే, అది దాంట్లో ఏముంటాయంటే నీ గత జన్మల స్మృతులు. అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనం అసలు ఏది ఆ ప్రదేశాన్ని చూస్తుంటాం, ఆ మనుషులు మనకు తెలుసుండరు, అట్లాంటి వాళ్ళతో కూడా మనం సంభాషిస్తాం, అట్లాంటి వాళ్ళతో కూడా మనం మాట్లాడతాం. అదంతా కూడా విజ్ఞానమయ శరీరం, 4వ శరీరంలో ఏర్పాటు చేయబడినటువంటి చిత్తం. ఇందాక మనసు, బుద్ధి, చిత్తం అన్నాం కదా. చిత్తము అంటే అర్థం ఏంటంటే మన యొక్క ఈ సంఘటనలను అన్నింటినీ నిక్షిప్తం చేసేటువంటి ఒక విధానం, అది చిత్తం అంటే. తర్వాత అహం. అహం అంటే ఏంటంటే మనల్ని నడిపించేది అహం. అహం లేకపోతే అసలు మనం లేం. అహంకారం అనొద్దండి, అహంకారం వేరు, అహం వేరు. అహం అనేది మనల్ని నడిపించేది. దాన్ని అతిగా చేస్తే అహంకారం, సాత్వికంగా చేస్తే అహం. ఓకేనా? ఈ పాయింట్ అర్థమైతే చాలు, అంత విశ్లేషణ ఏమవసరం లేదు. తర్వాత 4వ శరీరం వచ్చి ఇది. ఆ తర్వాత 5వ శరీరం. 5వ శరీరం అంటే ఏంటంటే ఆనందమయ శరీరం. ఆనందమయ శరీరం అంటారు. ఈ ఆనందమయ శరీరంలో ఎప్పుడు కూడా ఏముంటుందంటే మనిషి ఒక ఆనందంగా జీవించడం కోసమే ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఉదాహరణకి ఎవరంటే యోగులు, ఒక ఋషులు. వాళ్ళు ఏంటంటే హిమాలయాల్లోనూ ఎక్కడో తపస్సు చేసుకుంటూ అక్కడ ఉండిపోతారు. వాళ్ళు అక్కడే ఎందుకుంటారంటే వాళ్ళకి 5వ శరీరం అనేది పూర్తి యాక్టివేషన్లో ఉంటుంది. వాళ్ళకి ఇవి ఇంక వద్దు అనుకున్నారు వాళ్ళు. ఈ మిగిలినటువంటి అయితే ఇక్కడ స్థూల శరీరము, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరము, తర్వాత ఈ యొక్క విజ్ఞానమయ శరీరం అనేది ఈ 4 గురించి మనకు బాగా తెలుస్తుంటాయి. ఆ తర్వాత ఉండే ఈ 5వ శరీరం అన్నాను కదా, ఆనందమయ శరీరం. ఇది కాకుండా ఇంకా 2 శరీరాలు ఆధ్యాత్మికంగా మనకున్నాయి, భగవంతుడి స్వరూపాలు. ఇవి వాటి గురించి ఈ ఆనందమయ శరీరము, ఆ తర్వాత శరీరం, ఆ 3 శరీరాలు కూడా మనకు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు మొత్తం కలిసి వెరసి ఎన్ని శరీరాలు అయినాయి మనకు? ఎన్నైనాయి? 7 శరీరాల మొత్తం మిళితమైంది ఈ శరీరం. 7 శరీరాలు ఉన్నాయి. అంటే ఈ శరీరం కాకుండా ఇంకా 6 శరీరాలు ఉన్నాయన్నమాట. అర్థమైందా? 6 శరీరాలు ఉన్నాయి. ఈ ఆనందమయ కోశం అనేది ఎట్లాగంటే ఎప్పుడైతే మనము టోటల్గా ధ్యానము అనేటువంటి దాన్ని ఒక దీక్షలాగా తీసుకోవాలి. ధ్యానాన్ని ఒక దీక్షలాగా తీసుకోవాలి. ఆ దీక్షలాగా తీసుకొని పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా, అట్లాగా ధ్యానమో మనవ కథ కనుక్కోవాలి. ధ్యానమా మనవ అనేటువంటి కథ కనుక్కోవాలి. ఆ కనుక్కున్నప్పుడు ఈ ఆనందమయ కోశం ఉంది కదా, అది యాక్టివేషన్లోకి వస్తుంది. ఎక్కడో వదులున్నాం ఒక పాయింట్ని, ఆ పాయింట్ మళ్ళీ తీసుకొస్తాను ఇప్పుడు నేను. ఆ ఆనందమయ కోశం అనేది యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు నెక్స్ట్
తర్వాత ఏంటంటే విశ్వమయ కోశము అంటారు. విశ్వమయ కోశం. ఆ విశ్వమయ కోశము అంటే ఎట్లాగుంటుందంటే ఎప్పుడైతే స్వాధ్యాయం, బుక్ రీడింగ్, పుస్తకాలు చదవడం, అనేక రకాలైనటువంటి జ్ఞానాన్ని తీసుకోవడం, అది తీసుకున్నప్పుడు ఈ యొక్క 6వ శరీరం అనేది యాక్టివేషన్లోకి వస్తుంది, యాక్టివ్గా ఉంటుంది. తర్వాత సజ్జన సాంగత్యం, సజ్జనులతోటి సాంగత్యం, మీకు తెలిసిన అనుభవాలు నాకు చెప్పడం, నాకు తెలిసిన అనుభవాలు మీకు చెప్పడం, ఇది చాలా ముఖ్యం. అందుకనే పత్రిజీ గారు ఏం చెప్పారంటే జ్ఞానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేటువంటి 3 ఇచ్చేసి వెళ్ళారు ఆయన. 3 ఇచ్చేసారు మనకు. ఈ మూడిట్లో అంటే 5వ శరీరము, 6వ శరీరము, 7వ శరీరం, ఈ మూడిటి ద్వారా మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మన యొక్క ఈ నిర్వాణిక్ బాడీ, నిర్మాణమయ శరీరం, 7వ శరీరం, అది సజ్జన సాంగత్యం ద్వారా మాత్రమే అది యాక్టివేషన్లోకి వస్తుంది. అది ఎప్పుడైతే యాక్టివేషన్లో ఉందో దాన్ని ఆటోమేటిక్గా ఇక్కడ స్వాధ్యాయం చేసి ఈ యొక్క 6వ శరీరం యాక్టివేషన్లో ఉంటుంది. ఆ 2 యాక్టివేషన్లో ఉంటే ఇక్కడ ఆనందమయ శరీరం అనేది కూడా యాక్టివేషన్లో ఉంటుంది. అర్థమైందా? ఈ మూడింటిని ఎప్పుడైతే మనం లెవెల్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ కింద ఉన్నటువంటి ఈ శరీరాలు ఏది 4వది ఏంది విజ్ఞానమయ కోశం, అది టోటల్గా నీకు ప్యూరిఫైడ్ అయిపోతుంది, అది యాక్టివేషన్లోకి వస్తుంది. తర్వాత 3వ శరీరం మనోమయ శరీరం, అది యాక్టివేషన్లోకి వస్తుంది. తర్వాత ప్రాణమయ శరీరం, అది యాక్టివేషన్లోకి వస్తుంది. వీటిలో ఎప్పుడైతే ఈ నాడుల్లో ఇక్కడ ఉన్న బ్లాక్స్ లేవో, దేంట్లో బ్లాక్స్ లేవు, ఈ జన్మలో చేసినటువంటి విధానాలు అంటే ఇక్కడ కర్మలు అనబాకండి, కర్మలు కాదు, పనులు ఏదైతే కావచ్చో వాటిల్లో ఉన్నటువంటి బ్లాక్స్ అయితే ఏమి, గత జన్మల్లో వచ్చినటువంటి బ్లాక్స్ అయితే ఏమి, ఇవన్నీ కూడా మనకు పటాపంచలు అయిపోతాయి. అప్పుడు మన శరీరం మీద ఉన్నటువంటి శరీరం మీద, ఈ స్థూల శరీరం మీద ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, రోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా అవి అట్లా, అది దాంట్లో ఉన్నటువంటి విధానం. సో దీనికి ఏం కావాలి అంటే మనకు ఆత్మజ్ఞానం కావాలి. అంటే ఏం కావాలి? ఆత్మజ్ఞానం. అసలు ఆత్మజ్ఞానం అనే దానికి పాయింట్ ఏంటంటే అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటంటే ధ్యానం చేసి నాలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడం అహం బ్రహ్మాస్మి. తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే ఒక భగవంతుడు అని తెలుసుకోవడమే ప్రజ్ఞానం బ్రహ్మ. సర్వం కలిదం బ్రహ్మ. సర్వం కలిగిదం బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ పదార్థం అంతా ఒకటే. ఈ సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ పదార్థం ఒకటే. ఈ 7 శరీరాలు కూడా ఎక్కడున్నాయి? మొత్తం ఈ సృష్టిలోనే ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్నాం మనం. సో మనం ఎక్కడున్నాము? ఒక ఆత్మ పదార్థంలో ఉన్నాము. సో ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ పదార్థం అంతా ఒక్కటే. అదే సర్వం కలివిదం బ్రహ్మ అని తెలుసుకుంటాం. అర్థమవుతుందా? అది తెలుసుకునేదానికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టెప్, కొంత నాలెడ్జి, కొన్ని బుక్స్, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ తెలుసుకున్న తర్వాత లాస్ట్ తత్వమసి. లాస్ట్ తత్వమసి అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదై ఉన్నావో నేను అదే ఉన్నా. నీకు నాకు తేడా లేదు. ఇక్కడ రూపంలో తేడా ఉంది అంతే. నీలో ఉన్నటువంటి ఆ పదార్థము, నాలో ఉన్నటువంటి పదార్థం అంతా ఒకటే. ఒక కుక్క ఉంది, అది అయిపోయింది, ఏమంటావు? దాని ప్రాణం పోయింది అంటాం. ఒక బిచ్చగాడు ఉన్నాడు, అయిపోయాడు, ఏం పోయిందంటాం? ప్రాణం పోయిందంటాం. ఒక ధనవంతుడు ఉన్నాడు, కోటీశ్వరుడు ఉన్నాడు, అయిపోయాడు, ఏమంటాం? ప్రాణం పోయిందంటాం. అక్కడ ప్రాణం వేరుగా, ఇక్కడ ప్రాణం వేరుగా, ఇక్కడ ప్రాణం వేరుగా ఉందా? లేదు, అన్ని ప్రాణాలు ఒకటే. లేదు, అంతా ఒకటే. టోటల్గా ఉండేది ఒకటే. అది తెలుసుకున్న రోజు మనకు ఆత్మ జ్ఞానం అనేది వస్తుంది. అర్థమైందా? ఆ ఆత్మ జ్ఞానం కోసమే మనం ఉన్నాం. ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో దాని ద్వారా మనకు ప్రేమతత్వం వస్తుంది, క్షమాగుణం వస్తుంది, కృతజ్ఞతా భావం వస్తుంది, ఒక దృక్పథం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు ఇంకేం కావాలి మనకు? సర్వము అంతా కూడా మనమే భగవంతుడు.
అదే చెప్పాడు ఆయన పత్రిజీ గారు. ఏం చెప్పారు? నీలో దేవుడు ఉన్నాడు తెలుసుకో, నువ్వే భగవంతుడు నాయన. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఒకటే మాటలో, వీఆర్ ఆల్ నాట్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ స్పిరిచువల్ బీయింగ్స్ who came to the earth for lesson the human experiences అన్నాడు. ఇది అర్థం ఏంటంటే మీరు సామాన్య మనము మానవులం కాదు, భగవత్ స్వరూపాలం. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ఈ భూమి మీద ఉన్నటువంటి పాఠాలని నేర్చుకుంటూ ఈ పాఠాల ద్వారా అనుభవాలు నేర్చుకొని తిరిగి మళ్ళీ ఆ పూర్ణాత్మ స్థితికి చేరాలి. ECW అంటారు. ECW ఎనర్జీ కాస్మెటిక్ విజ్డమ్ బాల్స్. ఒక శక్తి మరియు జ్ఞానముతో కూడినటువంటి చైతన్య ముద్దల మనం. ఏంటి? ఒక శక్తి మరియు చైతన్యంతో కూడినటువంటి ఆయా జ్ఞానము, చైతన్యము మరియు జ్ఞానము, వీటితో కూడినటువంటి ఒక ఆత్మ ముద్దల మనము అన్నాడు. అర్థమైందా? సో అంత నాలెడ్జ్ని ఆయన అందరికీ పంచి అయితే ఆయన ఇచ్చారు. దాన్ని స్వీకరించి పాటించి దాని ద్వారా మనం ఏం తీసుకోవాలో అది మనం తీసుకోవాలి మన చేతుల్లో. ఓకేనా? ఇంతసేపు ఉన్నందుకు